వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆధునిక అంబులెన్స్లను అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్న కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ 10 నిమిషాల్లో ప్రమాద స్థలాలకు చేరుకోవాలనే షరతుపై వాటిని అందజేస్తామని రాజ్యసభలో మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. వీబీజీ రామ్జీ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్షాలు నిరసన. కేంద్రం నిధులు సంక్రాంతి కల్లా ఖర్చు చేయాలన్న సీఎం చంద్రబాబు. ఏపీలో 3000 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ఆదేశం. పదవీ విరమణ చేసిన 20 రోజుల్లోనే పింఛన్ ప్రయోజనాలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం శ్రీకాకుళంలో నిర్వహించిన పెన్షన్ అదాలత్లో పాల్గొన్న ప్రిన్సిపల్ అకౌంటెంట్ ఎస్ శాంతిప్రియ. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ ఏఐవైఎఫ్ డిమాండ్. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం పురస్కరించుకుని పాతపట్నంలో మెగా వైద్య శిబిరం. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని రక్షించే వ్యక్తులను రహదారి వీరులుగా గుర్తించి నగదు బహుమతి ఇస్తామని మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకరంగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆధునిక అంబులెన్స్లను అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. 10 నిమిషాల్లో ప్రమాద స్థలాలకు చేరుకోవాలనే షరతుపై వాటిని అందజేస్తున్నామని రాజ్యసభలో బుధవారం ప్రకటించారు. पर जो राज्य सरकार की 118, 112 ऐसे अलग अलग नंबर रखते हैं और अभी हमने ये तय किया कि एनएचआई का हमारा काम नहीं है. हम राज्य सरकार को हमारे तरफ से किलोमीटर के हिसाब से एक एमओयू करेंगे और उनको कहेंगे कि आपको हम लोग हर स्टेट को 100-150 जो एम्बुलेंस है हमारे पैसे से अच्छे क्वालिटी के एम्बुलेंस देंगे, आपके सिस्टम में चलाओ. पर हमारी कंडीशन ये होगी कि कोई भी एक्सीडेंट होगा तो 10 मिनट के अंदर आपकी एम्बुलेंस वहां पहुंचनी चाहिए. దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ 18 లక్షల మంది మరణిస్తున్నారని, మృతుల్లో 66% మంది 8 నుండి 34 ఏళ్ల వయోవర్గంలోని వారని వివరించారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని రక్షించే వ్యక్తులను రహదారి వీరులుగా గుర్తించి తలా 25,000 నగదు బహుమతి ఇస్తామని మంత్రి ప్రకటించారు. అంబులెన్స్ల నిర్వహణ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిధిలోకి రాదని, రాష్ట్రాలకు 100 నుంచి 150 అంబులెన్స్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. हमारे देश में 5 लाख एक्सीडेंट होते हैं, करीब 1,80,000 मौतें होती है और मरने वालों की संख्या में 18 से 34 एज ग्रुप में 66% लोग मरते हैं. ये इतनी भयंकर बात है कि कोई दंगे में, कोई लड़ाई में कई लोग इतने नहीं मरते, इतने इसमें जा रहे हैं. और इसके कारण हम लोग लगातार, मैं ये भी मान्य करता हूँ, हम बहुत कोशिश कर रहे हैं पर हमें सफलता नहीं मिली. इसमें रोड इंजीनियरिंग और ऑटोमोबाइल इंजीनियरिंग में बहुत सुधार हुआ. इसके बाद में एनफोर्समेंट के लॉ जो है हमने और स्ट्रिक्ट बनाया, फाइन बढ़ा दिए. ह्यूमन बिहेवियर ये हमारी सबसे बड़ी समस्या है और रोड सुरक्षा के लिए मोबाइल रखकर स्कूटर पर और गाड़ी पर बैठकर बात नहीं करना, जहां तक ड्राइविंग करते समय लेन डिसिप्लिन का पालन करना, हेलमेट पहनना, ऐसी बहुत सी बातें हैं. और उसमें ये ध्यान में आया कि ये 50,000 लोग जो मरे हैं, अगर इनको समय पर अगर मेडिकल ट्रीटमेंट मिल जाती तो उनकी जान बच सकती, जो बात आपने कही. इट्स वेरी इंपॉर्टेंट. और ये करने के बाद हमने 2 योजनाएं की है. एक, पहले कोई एक्सीडेंट होता तो लोग भाग जाते थे, वही लफड़े में नहीं पड़ना. तो अब जो भी उसको लेकर हॉस्पिटल पहुंचाएगा उस व्यक्ति को हम राहवीर डिक्लेयर करेंगे और उसको 25,000 रुपए का अवार्ड देंगे. జాతీయ రహదారులపై ఉపగ్రహ కృత్రిమ మీద ఆధారిత సుంకం వసూలు యంత్రాంగాన్ని 2026 చివరి కల్లా ప్రారంభిస్తామని గడ్కరీ చెప్పారు. దీనివల్ల టోల్గేట్ వద్ద వాహనాలు నిరీక్షించాల్సిన అగత్యం తప్పుతుందని పేర్కొన్నారు. ఈ కొత్త పద్ధతి వల్ల ప్రభుత్వానికి 6,000 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని, వాహనదారులకు 1,500 కోట్ల మేర ఇంధనం ఆదా అవుతుందని వివరించారు. గతంలో టోల్గేట్ వద్ద సుంకం చెల్లించడానికి 3 నుండి 10 నిమిషాలు పట్టేదని, ఫాస్టాగ్ వల్ల 60 సెకండ్లు లేదా అంతకు తక్కువ సమయంలోనే చెల్లింపు జరిగిపోతుందని గడ్కరీ పేర్కొన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన బహుళ లైన్ల
స్వేచ్ఛ రవాణా పద్ధతిలో వాహనాలు క్షణం కూడా ఆగకుండా 80 కిలోమీటర్ల వేగంతో టోల్గేట్ నుంచి దూసుకెళ్తాయని వివరించారు. దీంతో టోల్గేట్స్ నిర్వహణ ఖర్చులు తగ్గుతాయన్నారు. టోల్గేట్ ఆపరేటర్ల అక్రమాలు ప్రభుత్వ దృష్టికి వస్తాయని, వీటి నిరోధానికి గట్టి చర్యలు తీసుకుంటామని గడ్కరీ ప్రకటించారు. ఫాస్టాగ్ ను వాహనానికి అమర్చకుండా చేతితో పట్టి చూపడం వల్ల నష్టం కలుగుతుందని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ 10 నాటికి ఇలాంటి 6,725 కేసుల వరకు తమ దృష్టికి వచ్చాయన్నారు. చేతితో పట్టే ఫాస్టాగ్ ను సంబంధిత బ్యాంకు బ్లాక్ లిస్ట్ చేస్తుందని హెచ్చరించారు. వీబీజీ రామ్జీ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. వెంటనే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని రాసి ఉన్న బ్యానర్తో గాంధీ విగ్రహం నుంచి మకరద్వారం వరకు విపక్ష ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఎంపీలు కెఎస్ వేణుగోపాల్, కనిమొళి, ఏ రాజా తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం ద్వారా కేంద్రం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుందని ఎంపీ కెఎస్ వేణుగోపాల్ మండిపడ్డారు. కేంద్ర ప్రయోజక పథకాలు పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడం సరికాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు తొలి రోజు దాదాపు 11 గంటల పాటు సాగింది. వేరువేరు శాఖలపై సమీక్ష సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కనీసం 1,00,000 కోట్ల మేర పెట్టుబడులు రావాలని ఆకాంక్షించారు. 20 లక్షల కోట్ల మేర పెట్టుబడులు సాకారమైతే 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఏపీ ఐఐసికి చెందిన సుమారు 82,000 ఎకరాల భూమికి సంబంధించి సాంకేతిక ఇబ్బందులు లేకుండా 22A పరిధి నుంచి తొలగించి కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు. ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన కేంద్ర నిధుల్ని జనవరి 15 నాటికి ఖర్చు చేసి తీరాలని తేల్చి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. సంక్షేమ హాస్టళ్లలో అపరిశుభ్ర వాతావరణంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం పార్వతీపురం, మన్యం జిల్లాలలో అమలు చేస్తున్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, హాస్టళ్లలో అమలు చేయాలని ఆదేశించారు. ఏజెన్సీలో ఆర్గానిక్ ఉత్పత్తుల్ని ఫుడ్ పార్క్ ద్వారా ప్రాసెసింగ్ చేసి ఇతర మార్కెట్లకు తరలించేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గిరిజన గ్రామాల రహదారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు నిబద్ధతతో పనిచేస్తూ కూటమి ప్రభుత్వ లక్ష్యాల్ని ముందుకు తీసుకువెళ్లాలని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సూచించారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు అడవి తల్లి బాట పేరుతో చేపట్టిన ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని బుధవారం కలెక్టర్ల సదస్సులో ఆయన అభినందించారు. వాటిపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. I urge you to sustain the momentum under Swamitva. PM Janman is a transformative initiative for particularly vulnerable tribe groups' habitations in remote tribal areas. And I'm happy to note that the wholehearted support extended by all collectors to line department. పార్వతీపురం, మన్యం జిల్లాలో 9 పనులు చేపడుతుండగా ఆ జిల్లా కలెక్టర్ అన్నిటికీ అనుమతులు సాధించారని, అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ 88 పనులకు గాను 79కి అనుమతి పొందారని తెలిపారు. ఈ పనులపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఉపాధి పథకం కింద పల్లె పండుగ 1.0 కార్యక్రమాల్ని గడువులోగా పూర్తి చేశారని అన్నారు. 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 22,514 గోకులాలు, 1,188 పశువుల తొట్టెలు, 1.2 లక్షల పంట కుంటలు నిర్మించారని అన్నారు. 2025-26లో ఇప్పటి వరకు ఉపాధి పథకంలో 41.12 లక్షల కుటుంబాలకు 15.95 కోట్ల పనిదినాలు కల్పించారన్నారు. 4,330.20 కోట్ల వేతనాలు చెల్లించారన్నారు. మెటీరియల్ కాంపోనెంట్స్ పై 1,056.85 కోట్ల వెచ్చించారన్నారు. ఈ అంకెలు మీ కృషికి అద్దం పడుతున్నాయన్నారు. పంచాయతీల పన్నుల వసూలుపై దృష్టి పెట్టి ఆదాయం పెంచినందుకు అభినందనలు తెలియజేశారు. I commend you for the timely completion of Palle Pandaga 1.0 works under NREGA, including 4,000 kilometers of CC roads, 22,514 gokulams, 15,188 cattle water troughs, and 1.02 lakh farm ponds. In 25-26 so far, NREGA has provided employment to 41.12 lakh households, generating 15.95 crore person days, reflecting the scale and impact of your efforts. A total of 4,330
1,056.20 crore has been paid as wages, and 1,056.85 crore spent on material components, showcasing very strong financial and execution capacity at the district level. I appreciate the focused push on digitizing tax and non-tax assessments and improving own source revenues of Gram Panchayats. The rapid scale-up of Swachh Rathams from just 1 in June to 25 today is a commendable achievement. Your efforts have enabled the state to secure first place under RGSA for the number of trainings conducted, a reflection of a strong institutional capacity building. జూన్లో ఒక యూనిట్తో ప్రారంభించిన స్వచ్ఛ రథాల సంఖ్యను 25కు పెంచడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఆర్ఎస్ఏ కింద శిక్షణా కార్యక్రమాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలవడానికి కలెక్టర్ల కృషే కారణమన్నారు. నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్ ఫెయిర్ ను నిర్వహించారు. నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం మండల స్థాయి సైన్స్ ఫెయిర్ కాంపిటీషన్ కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారులు ఉప్పాడ శాంతారావు, పేడాడు దాల్నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7 విభాగాల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించామని తెలిపారు. సస్టైనబుల్ అగ్రికల్చర్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్, గ్రీన్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, క్రియేషనల్ మ్యాథమెటికల్ మోడలింగ్, హెల్త్ అండ్ హైజీన్, వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ అంశాలపైన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించిన 102 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో జిల్లా స్థాయికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నరసన్నపేట, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్లాం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్డు నరసన్నపేట, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సత్యవరం, ఎంజేపీ స్కూల్ రావులవలస, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విఎన్పురం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొరిగివలస విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపిక కావడం జరిగింది. వీరికి పాఠశాల ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, సిఆర్పీలు అభినందనలు తెలియజేశారు. సీనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో నరసన్నపేట మండలం నుంచి పాగోటి జోగారావు పాల్గొని 4 పతాకాలు సాధించినందుకు ఆయనకు చిరు సత్కారం చేశారు. గుంటూరు జిల్లా పాలుపత్రలో సీనియర్ విభాగంలో 45 నుండి 70 సంవత్సరాల వయసు గల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. జిల్లా నుండి 12 మంది సీనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్నారు. నరసన్నపేట నుండి పాగోటి జోగారావు పాల్గొనగా 4 పతాకాలు సాధించారు. ఈ నేపథ్యంలో జోగారావును రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు గోపి, యోగా గురువు శంకర్లు ఆధ్వర్యంలో చిరు సత్కారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మాజీ సర్పంచ్, వైఎంసీ సెక్రటరీ చిట్టిబాబు జోగారావును సాలువతో సత్కరించి మెమోంటోలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జోగారావు సాధించిన విజయాలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని మీరు సాధన చేస్తున్న క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడి గణపతి, క్రికెట్ కోచ్ శ్రీనివాసరావు, తైక్వాండో కోచ్ హరి, కబడ్డీ కోచ్ ఝాన్సీలతో పాటు జయవర్ధన్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరంను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధ్యక్షతన నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశానుసారం ఎల్లంపేట మొదలవలస జంక్షన్ నందు శ్రీ 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 రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మామిడి అప్పారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంజీఆర్ హెల్త్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీకాకుళం వారి సౌజన్యంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎల్లంపేట మండలం కోవిలం కాలనీ మెయిన్ రోడ్ ప్రాంతంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరం పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంజీఆర్ హెల్త్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్, అసెంబ్లీ ప్రీ విలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు, ప్రముఖ వైద్యులు డాక్టర్ మామిడి సాయి గణేష్ పాల్గొని ప్రారంభించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు మరియు మందులు అందజేశారని ఆయన తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ శిబిరం నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. పేదలు, నిరుపేదలు వైద్యానికి దూరంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన పెన్షన్ అదాలత్ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ ఎస్ శాంతిప్రియ పాల్గొన్నారు. పదవీ విరమణ చేసిన 20 రోజుల్లోనే పింఛన్ ప్రయోజనాలను అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన పెన్షన్ అదాలత్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు.
గత 5 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అదాలత్లు నిర్వహిస్తూ పింఛన్దారుల సమస్యలను పరిష్కరిస్తున్నామని, శ్రీకాకుళంలో నిర్వహిస్తున్నది 10వ కార్యక్రమమని ఆమె చెప్పారు. పెన్షన్ కేసులను క్షేత్రస్థాయిలోనే పరిశీలించి ప్రతి కేసును వ్యక్తిగతంగా విచారించి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వేగంగా ఇచ్చేందుకు ఆర్పీబీఎస్ అనే నూతన వ్యవస్థను తీసుకొచ్చామని, పింఛను ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మార్చామని, పెన్షనర్లు తమ డాక్యుమెంటేషన్ను స్వయంగా ఆన్లైన్లో చేసుకునే సౌకర్యం కల్పించామని శాంతిప్రియ వివరించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ మంజూరు పత్రాలను త్వరలోనే ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందించనున్నట్లు వెల్లడించారు. చాలా మంది పదవీ విరమణ తరువాత ప్రతిపాదనలు పంపడం వల్ల ప్రయోజనాలు అందడంలో జాప్యం జరుగుతుందన్నారు. దీనిని నివారించేందుకు ఈ నెల నుంచే కొన్ని విభాగాల ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ పెన్షన్ల చెల్లింపు, ఆర్డర్ మంజూరు పత్రాలను ఆన్లైన్ ద్వారానే అందజేస్తామని ఆమె పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల విధానంపై ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక వీడియోని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ ఎన్ మోహన్ రావు, డిప్యూటీ అకౌంట్ జనరల్ కుశల్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వారి అభిమానాన్ని చాటుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు 38వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఓవైపు పార్లమెంట్ జరుగుతున్న నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు ఆ సమావేశంలో పాల్గొంటూ హస్తినాలో ఉండగా, ఆయన అభిమానులు మాత్రం దేశవ్యాప్తంగా తమ అభిమాన నేతపై ఆప్యాయతను చాటుకున్నారు. ప్రధాని మోడీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, కీలక నేతలు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రామ్మోహన్ నాయుడు లీడర్షిప్ లో పౌర విమానయాన శాఖ విప్లవాత్మక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని, ఆరోగ్యాలతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పార్లమెంట్ నియోజకవర్గం శ్రీకాకుళంలో జిల్లా వ్యాప్తంగా కూటమి శ్రేణులు, అభిమానులు ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు. ఆలయాలు, మసీదులు, దర్గాలలో ప్రత్యేక పూజలు చేశారు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీకాకుళం 80 అడుగుల రహదారిలోని కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆయన జన్మదిన వేడుకలను శ్రేణులు ఘనంగా జరిపారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ తో పాటు జిల్లా నలుమూలల నుండి హాజరైన శ్రేణుల మధ్య కేక్ కటింగ్ చేసి అభిమాన నేతలు ఆత్మీయ శుభాకాంక్షలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పనితీరును ప్రశంసిస్తూ పలువురు నేతలు మాట్లాడారు. శ్రీకాకుళం కీర్తిని రామ్మోహన్ నాయుడు విశ్వవ్యాప్తంగా చేశారని, యువకుడు అయినప్పటికీ పనితీరులో ఎంతో పరిణితి చూపిస్తున్నారని కితాబు ఇచ్చారు. శ్రీకాకుళం నగరంలో 80 అడుగుల రహదారిలో జరిగిన జన్మదిన వేడుకల్లో శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రహదారిలో జరిగిన జన్మదిన వేడుకల్లో 38 కిలోల భారీ కేకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్యాంపు కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గొండుశంకర్ అభిమానుల కేరింతల మధ్య కేక్ ను కట్ చేసి శ్రేణులకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలను అధిరోహించిన రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా తన సామర్థ్యాన్ని సమర్థవంతంగా ప్రదర్శిస్తున్నారని కితాబు ఇచ్చారు. అలాంటి అభిమాన నేత జన్మదిన వేడుకల్లో తాను భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉందని, విశేష ప్రజాభిమానాన్ని చూరగొన్న రామ్మోహన్ నాయుడు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆరోగ్యాలతో ప్రజారంజక పాలన అందించాలని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని అన్నా క్యాంటీన్లో గొండుశంకర్ ఒకరోజు భోజన ఖర్చు భరిస్తూ అక్కడి వారందరికీ ఉచితంగా భోజనాలను అందించారు. ఈ సందర్భంగా అక్కడి వారందరూ రామ్మోహన్ నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకల్లో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఊరు వాడ ఏకమైంది. కూటమి శ్రేణులంతా పాల్గొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ప్రమాదకరమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకట్రావు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కె సాయికుమార్లు అన్నారు. గురువారం శ్రీకాకుళంలోని రామలక్ష్మణ జంక్షన్ వద్ద ఈ మేరకు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ విధానం విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రత, పేద మధ్యతరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపుతుందని, రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు విరుద్ధమైన సామాజిక వర్గాల అభ్యున్నతికి భంగం కలిగించే చర్యగా రాష్ట్రంలోని 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను
పీపీపీ విధానంలో ప్రైవేటీకరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నెంబర్ 590ని జారీ చేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని అన్నారు. ముందు వాగ్దానం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎన్నికల అధికారం వచ్చిన తర్వాత ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి దిశగా పీపీపీ పద్ధతిని తీసుకొచ్చారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ ని ఈ రోజు పార్ట్నర్షిప్ చేయడానికి పూర్తి స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ సీట్లు ప్రభుత్వ సీట్లు రాకుండా చేయడానికి ఈ రోజు ప్రైవేటీకరణ చేయడానికి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ పూనుకుంటుంది. తక్షణమే దీన్ని రద్దు చేయాలి. అదే సందర్భంలో ఈ రోజు జీవో నోటు పాస్ 590 జీవోని అలాగే 107, 105 జీవోని ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం కొత్తగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటుతో రాష్ట్రంలో వైద్య సీట్ల సంఖ్య పెరుగుతుందని, వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశించడం జరిగిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 590 పేరుతో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్యని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి జీవో నంబర్ 590ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 107, 108ను రద్దు చేయాలని, నూతన వైద్య కళాశాలలను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలని, వాటిని శాశ్వత ప్రభుత్వ ప్రజా ఆస్తులుగా నిలిపి పేద ప్రజల వైద్య విద్యా హక్కును, సామాజిక న్యాయాన్ని, భవిష్యత్ తరాల అవకాశాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ రోజు చూసినట్లయితే విద్యను మీరు అందరూ ద్రాక్షగా మార్చేశారు. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నారు. ఎవరి సౌలభ్యం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు పూనుకొని ఉన్నారో చెప్పాలి. ప్రజా సంఘాలను పిలవకుండా, విద్యార్థి సంఘాలను పిలవకుండా, యువజన సంఘాలను పిలవకుండా, వామపక్ష పార్టీల్ని తెలియజేయకుండా, వాళ్ళ యొక్క మార్గాన్ని అనుసరించకుండా మీ ఇష్టానుసారంగా మీ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తామంటే ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువెళ్తారు. జీవో నెంబర్ 107, 108, 590ని రద్దు చేయాలి. ఈ రోజు చూసినట్లయితే పేద విద్యార్థులు అనేక మంది ఉన్నారు. పేద విద్యార్థులు మీరు కొట్టడానికే మీరు ఈ రోజు మీరు ఆ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా కనబడతా ఉంది. వెంటనే కూటమి ప్రభుత్వం ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉన్నట్లయితే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విరమించుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన పోరాటాలను మీరు చవిచూడవలసి వస్తుందని ఈ ధర్నా కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అన్నాజీ, వసంతరావు, ఏఐవైఎఫ్ నాయకులు వై వేణు, మహేష్, కిషోర్, ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హస్తినిలో కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం రావడంతో కూటమి ఎంపీల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. రామ్మోహన్ నాయుడు కార్యాలయం ఈ వేడుకకు వేదికైంది. సహచర ఎంపీల సమక్షంలో కేక్ కట్ చేసిన రామ్మోహన్ నాయుడు వారి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆశీస్సులను అందుకున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా మంచి పనితీరు కనబరుస్తున్న రామ్మోహన్ నాయుడు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలాషించారు. శుభాకాంక్షలు అందించిన సహచర ఎంపీలు, నేతలకు రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారికి శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి గురువారం ఆలయ అనివెట్టి మండపంలో స్వామివారికి శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పలి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వేడి ప్రసాద్లు ఈ కార్యక్రమంను నిర్వహించారు.
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు నర్సన్నపేట పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీర్తి విశ్వవ్యాప్తమని బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ ఎర్రన్న చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ సిక్కోలు బిడ్డగా రామ్మోహన్ నాయుడు సాధిస్తున్న విజయాలు జిల్లా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటుతున్నాయని తెలిపారు. సంక్షోభ సమయంలోనూ సమయస్ఫూర్తితో వ్యవహరించిన రామ్మోహన్ నాయుడు పనితీరు పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోడీ శభాష్ అంటూ మెచ్చుకోవడం సిక్కోలు ప్రజలకు గర్వకారణమని కొనియాడారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనూ రామ్మోహన్ నాయుడు సాధించిన అవార్డులు ఆయన గొప్పతనాన్ని మరింతగా చాటుతున్నాయని చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు రామ్మోహన్ నాయుడు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకుని ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి కట్టుబడి అనేక ప్రణాళికలు రుచిస్తున్న రామ్మోహన్ నాయుడు భవిష్యత్తులో మరింతగా ఉన్నత పదవులు సాధించాలని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మరియు 4 మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నర్సన్నపేట పట్టణంలోని సీతారామ ఆలయంలో సీతారామ లక్ష్మణుల మూల విరాట్ విగ్రహాలకు మకర తోరణం తయారీ కొరకు సర్పంచ్ బుర్రలి శంకర్ విరాళం అందించారు. నర్సన్నపేట పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ మరియు పురుషోత్తం నగర్ కాలనీ వద్ద వెలసిన శ్రీ 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 సీతారామాలయంలో సీతారామ లక్ష్మణుల మూల విరాట్ విగ్రహాలకు మకర తోరణం తయారీ కొరకు బుధవారం తయారీదారుడు గరుగు రామ్జీ మాట్లాడడం జరిగిందని రాజీవ్ సేవా సంఘం అధ్యక్షులు పతివాడ గిరీశ్వరరావు తెలిపారు. ధనుర్మాసం ప్రారంభం శుభతరుణంలో ఆయనకు మకర తోరణం తయారీ కొరకు సర్పంచ్ బుర్రలి శంకర్రావు సమక్షంలో 10,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామ ఆలయ ప్రధాన అర్చకులు వనమాలి బాలకృష్ణ శర్మ, ప్రదీప్ కుమార్ శర్మ, వార్డు మెంబర్ అందవరపు పాపారావు, రాజీవ్ సేవా సంఘం కార్యదర్శి సభ్యులు బమిడిపాటి జగన్నాథరావు, గండబల్లి లక్ష్మణరావు, బొబ్బాది సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ మకర తోరణం తయారీకి త్వరితగతిన ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని వారు కోరుతున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.